కాక్రోచ్ జనతా పార్టీ తాను కోరుకుంది సాధించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. యాంటీ పేపర్ లీకేజీ బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. దీంతో ఒక్కసారిగా విద్యార్థుల నిరసనలు ఆగిపోయాయి. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లు తొలగించబడ్డాయి. కానీ సీజేపీ నిరసనల వల్లనే పుట్టుకొచ్చిన తుఫాన్ ఇప్పుడు ఉధృతం అవుతోంది. సీజేపీ నిరసనల వల్ల ఊహించని విధంగా రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం జోరందుకుంది. సున్నితమైన రాజకీయంగా తీవ్ర ప్రభావం చూపే కుల రిజర్వేషన్ల అంశాన్ని మళ్లీ తెరపైకి తెస్తోంది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పోస్టులు, రీల్స్ మరియు ఉద్యమాలు విపరీతంగా పెరిగిపోయాయి. సీజేపీ తరహాలోనే ఆన్లైన్ వేదికగా రిజర్వేషన్ హటావో ఆందోళన నాయకత్వం వహిస్తోంది. 6 రోజుల క్రితం మొదట పోస్ట్ పెట్టిన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్కు 5.8 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. కుల ఆధారిత రిజర్వేషన్లను మార్చాలని లేదంటే రద్దు చేయాలని ఆర్హెచ్ఏ డిమాండ్ చేస్తోంది. రిజర్వేషన్ల వల్ల అర్హత కోల్పోతున్నామనే కొందరు విద్యార్థుల ఆవేదన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. అయితే కొద్ది నెలల్లోనే ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆర్హెచ్ఏ డిమాండ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. రిజర్వేషన్ వ్యతిరేక పోరాటం రాబోయే రోజుల్లో ఏ రూపం దాల్చనుంది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సీజేపీ చేపట్టిన నీటి నిరసనల సమయంలో రిజర్వేషన్ వ్యతిరేక చర్చకు కొత్త బలం చేకూరింది. పేపర్ లీక్ తర్వాత ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థుల్లో ఎక్కువ మంది జనరల్ కేటగిరీకి చెందిన వారేనని ఆర్హెచ్ఏ సభ్యుల వాదన. రిజర్వేషన్ వ్యవస్థ వల్లనే జనరల్ కేటగిరీ విద్యార్థులకు పరీక్ష చాలా కష్టతరంగా మారిందంటున్నారు. కుల వివక్షతను రూపుమాపడానికి రిజర్వేషన్లు ప్రవేశపెట్టారు. కానీ నేడు రిజర్వేషన్ వ్యతిరేకించే క్యాంపులోని చాలామంది రిజర్వేషన్ను అంతం చేయటమే కుల వివక్షతను అంతం చేయడానికి సహాయపడుతుందని వాదిస్తున్నారు. ఇక సీజేపీ ఆన్లైన్ ద్వారా విజయవంతంగా ప్రజలను సమీకరించిన తీరు రిజర్వేషన్ వ్యతిరేక ప్రచారాలకు మోడల్గా నిలిచింది. ఆర్హెచ్ఏ వెబ్సైట్ అచ్చం సీజేపీ వెబ్సైట్ను పోలి ఉంది. రాజకీయ పార్టీలకు రిజర్వేషన్ హటావో ఆందోళన సవాలుగా మారింది. దేశంలో రిజర్వేషన్లు ప్రతిభకు అడ్డంకేనా? కుల వివక్షతను నిర్మూలించాలంటే ఏం చేయాలి? రిజర్వేషన్లపై ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్? ఆర్హెచ్ఏ డిమాండ్లపై బీజేపీ, కాంగ్రెస్ వైఖరేంటి అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. बाद में ये नया आंदोलन शुरू हुआ है और भाई साहब इसके जो फॉलोअर्स हैं या फिर रीच है वो बहुत तेजी से बढ़ रही है। नीट के प्रोटेस्ट हो रहे थे ना, तो नीट के 2025 के पीजी जो एग्जाम था उसकी कट ऑफ पता है कितनी थी? रिजर्व कैटेगरी में वो थी -40 मतलब माइनस के नंबर पे सीटें मिली हैं। भाई कोई पंडित का बेटा नहीं हो सकता क्या जो फाइनेंशियली ठीक नहीं था और उसने इस प्रेशर में सुसाइड कर लिया एग्जाम वगैरह के चक्कर में? खाली पेपर छोड़ने का उसको सीट मिल जाती तो उसकी जान नहीं बच जाती। मैं जनरल नहीं हूँ, मैं ओबीसी में आता हूँ, ठीक है, गुजर। भाई 2600 कास्ट है ओबीसी में, सबको उसमें भर दिया, सबको। रोहिणी कमीशन की एक रिपोर्ट है, उसमें 37% ओबीसी कास्ट को एक भी जॉब नहीं मिली उनके टाइम पीरियड में। 0% रिप्रेजेंटेशन, काय का कोटा है भाई साहब। और भाई रिवर्स रेसिज्म ना, रेसिज्म ही होता है भाई। ब्राह्मणवाद खत्म करो, ब्राह्मणवाद यार, ब्राह्मणों से एक सवाल पूछना चाहता हूँ यार, आपको गुस्सा नहीं आता? भाई बोलना है तो तुम ये बोलो ना कि एलिटिज्म खत्म करो। किसी और कास्ट के खिलाफ अगर इतना हो जाता ना, सच में बवाल हो जाता।